మేము యాక్చువల్‌గా ట్రైన్ ఎక్కడ మిస్ అవుతామా అని చెప్పి కంగారుగా ఆటో బుక్ చేసుకొని వచ్చేసాము. బట్ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చామనమాట. సో, లగేజ్ అంతా పక్కన పెట్టి, సో, మంచిగా కూర్చొని ఫేస్ వాష్ చేసుకొని, కొంచెం హెయిర్ కాంబ్ చేసుకొని కూర్చున్నాము. సో, ఇంటి దగ్గర కూడా హడావిడిగా స్టార్ట్ అయ్యామనమాట. సరిగ్గా తినలేదు. సో, బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తింటున్నాం. అక్కడే ఒక కుక్క అయితే ఉందన్నమాట. చాలా ఫుడ్డు ఇలా రోడ్డు పక్కన ఉండే వాటికి ఫుడ్ అదంతా నీటుంటది. కదా అది అలానే చూస్తుంది. సో, దానికి వేసి దాంతో కాసేపు అలా అలా ఆడుకున్నాము. ఎట్లా అంటే అది మేము ఎక్కడికెళ్తే అక్కడికి వస్తుందనమాట. సో, అప్పుడు మేము ఫస్ట్ కంపార్ట్మెంట్‌లో ఉన్నామనుకుంటా. లైక్ అదే హ్మ్. అక్కడి నుంచి ట్రైనొచ్చింది. ట్రైన్‌కి మాది ఎస్8 ఎస్2 యాక్చువల్‌గా ఎస్2 అదేమో బోగి అటు సైడ్ ఇంజను అటు సైడ్ ఉంది. సో, అక్కడి నుంచి లాంగ్ నడుచుకుంటా వెళ్ళి సో, సీట్లు అవన్నీ సెట్ చేసుకొని కూర్చున్నామనమాట. యాక్చువల్లీ మా బెర్త్ వచ్చి అన్నీ సెకండ్, థర్డ్ అన్నీ పైకొచ్చినియి. సో, ఎవరో అంటే కిందయితే మంచిగుంటది. ఎవరు రాకపోతే బావుండు లేట్‌గా అనుకున్నాము. బట్ జర్నీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్‌కే వచ్చేసారనమాట. మంచిగా ఇంకా పైకి ఎక్కేసి ఎవరి బెర్తుల్లో వాళ్ళు. సో, మేము చపాతీని ఇంకా చోలే కర్రీ తీసుకెళ్ళాం కదా! తినేసి ఇంకా అయితే ఎవరి బెర్త్‌లో వాళ్ళు నిద్రపోయాము. నిద్రపోయాము అంటే నిద్ర రాలేదు. సో, ఇంకేం చేస్తాం కిందయితే బావుంటది జర్నీ చూడడానికి. ఇంక పైకెక్కేసి ఇంక అలా మొబైల్ ఫోన్స్ చూస్తా కూర్చున్నామనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కిందనే ఉన్నాం చాలాసేపు. ఆ బెర్త్ కలవాళ్ళు రాలేదు. సో, ఈసారి ఇంకా ఫుడ్ కూడా అంతలా తినాలనిపించలేదు. యాక్చువల్లీ ట్రైన్ ఎక్కిన కాంచి మంచిగా ఆకలేస్తదని చెప్పి మంచిగా ఫుడ్ ఐటెమ్స్ అన్నీ పట్టుకెళ్ళాము. బట్ ఈసారి ఎందుకో ఆహ్, జర్నీ అంతలా అనిపించలేదనమాట. సోగా ఉంది. ఆహ్, ఇంకా నాకు కోల్డ్ అయితే తగ్గలేదు. ఒక 2, 3 డేస్ పడతది నేను కోలుకోవడానికి. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. సో, మీ ట్రైన్ జర్నీ ఎలా అనిపించింది? మీరెప్పుడైనా ట్రైన్ జర్నీ చేస్తే మీకెలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి.